ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు రాబోతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హైదరాబాద్ కు జగన్ వస్తున్నారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట జగన్ హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ కు జగన్ వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల హడావుడికి మొదలైంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా ర్యాలీ నిర్వహించాలని కార్యకర్తలు నేతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తున్నారు జగన్. ఇటీవలే కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారైనా ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని జగన్ పిటిషన్ వేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ సిబిఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నవంబర్ 21లోగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకరోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తున్నారు జగన్. చివరిసారిగా జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ సువర్ణ. ఈరోజు చూసుకునే దాదాపు 6 ఏళ్ల విరామం అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాబోతున్నారు. అయితే 2010లో అసలు ఈ అక్రమాస్తుల కేసు చూసుకున్నట్లయితే 2010లో అప్పటి కాంగ్రెస్ నేత శంకర్రావు జగన్ పైన అక్రమాస్తుల కేసు అయితే నమోదు చేశారు. దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ కూడా ఆయన హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా 2011 ఆగస్టు 11న దీనికి హైకోర్టు కూడా సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే అదే నెలలో చూసుకున్నట్లయితే జగన్ పైన ఆగస్టు 17న అదే నెలలో 2011లోనే కేసు కూడా నమోదైంది. దీని నేపథ్యంలో దానిపైన విచారణ చేసిన అనంతరం 2012 మే 27న సిబిఐ జగన్ను అరెస్ట్ చేశారు. దాదాపు 16 నెలల పాటు జగన్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. తిరిగి ఆయన చూసుకున్నట్లయితే 2013 సెప్టెంబర్ 24న ఆయన బెయిల్ పైన ఆయన విడుదలై వచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా సిబిఐ కోర్టుకు ఆయన హాజరవుతూనే వస్తున్నారు. అయితే ఈ 2019లో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఆయన మినహాయింపు అయితే తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి అయిన ఒక 2020 జనవరి 10న మాత్రం ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన హాజరయ్యారు. అయితే అప్పటి నుంచి కూడా వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఆయన మినహాయింపు తీసుకుంటూ వచ్చినారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వచ్చి హాజరు అవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటామని, సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా ఆయన తరఫు న్యాయవాదులు సిబిఐ కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో కోర్టు కూడా దానికి మినహాయింపు ఇస్తూ వస్తుంది. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే లండన్ పర్యటనకు కూడా ఆయన జగన్ వెళ్ళారు. అయితే ఆ సమయంలో వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా కూడా కోర్టు ఆదేశించింది. అయితే తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారంటూ కూడా సిబిఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా కోర్టుకు ఎప్పుడైతే లండన్ టూర్ అయ్యాక కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. అయితే దాని నుంచి మినహాయింపు కావాలంటూ కూడా జగన్ తరఫు న్యాయవాదులు పలుమార్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా దానిపైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం చూసుకున్నట్టయితే బెంగళూరు నుంచి కూడా నేరుగా ఆయన ప్రత్యేక విమానంలో అక్కడ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన నాంపల్లి కోర్టుకు అటెండ్ అవుతారు. అక్కడ కోర్టుకు అటెండ్ అయిన అనంతరం అక్కడి నుంచి కూడా కొద్దిసేపు విరామం తీసుకునేందుకు కూడా ఆయన లోటస్ పాండ్కి వెళ్తారు. లోటస్ పాండ్ అంటే ఆయన గతంలో ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా ఆయన అక్కడే నివాసం ఉండేవాళ్ళు. లోటస్ పాండ్లో కొద్దిసేపు విరామం అంటారు. ఈరోజు సాయంత్రం తిరిగి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. Right, thank you for the update, Shyam.
రైట్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు రాబోతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హైదరాబాద్ కు జగన్ వస్తున్నారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట జగన్ హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ కు జగన్ వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు హడావిడి మొదలైంది. జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా ర్యాలీ నిర్వహించాలని కార్యకర్తలు నేతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తున్నారు జగన్. ఇటీవల కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారాయన. ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ దానిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో నవంబర్ 21లోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఒకరోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తున్నారు జగన్. చివరిసారిగా జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు